నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. నమస్కారం బాలా గారు. నమస్తే. ముఖ్యంగా దేశంలో ఆర్థిక పరిస్థితి అంటే ఎమర్జెన్సీ విధానమే వచ్చినట్టు కూడా అనుకోవాలా? ఎందుకంటే ఇండిగో సంస్థ ఎయిర్లైన్స్ దాదాపుగా 1000 విమానాల వరకు నిన్నైతే రద్దయిన పరిస్థితి. ఇవాళ 1000కి మించి 800 కూడా రద్దు చేస్తున్న నేపథ్యంలో అసలు ఇది ఎవరు తప్పు అనుకోవాలి? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరి నిర్లక్ష్యము ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మనం ఒకటి కథ విన్నాం ఎప్పుడో ఒకసారి, ఫర్ సేల్ అని విన్నాం. ఓకే, ఈరోజు ఇండియా ఫర్ సేల్, స్టేట్ ఫర్ సేల్, అంటే ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అన్న విధంగా తయారైపోయింది. ఇప్పుడు మనది డెమోక్రటిక్ కంట్రీ, రైట్? ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఇక్కడున్న న్యాచురల్ ప్రాపర్టీస్ మీద, లేకపోతే ఇక్కడ న్యాచురల్ ప్రాపర్టీస్ని యూటిలైజ్ చేసుకొని పెట్టే కంపెనీస్ మీద, వాటి మీద ఓనర్షిప్ ఎవరికి ఉండాలి? పబ్లిక్కి ఉండాలి. పబ్లిక్ సెక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ఇన్వెస్ట్మెంట్ ఇమ్మన్నారు. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అవసరం, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇండియా చాలా సఫిషియెంట్గా ఉంది, లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. చాలామంది చిన్న ఎంఎస్ఎంఈలు వచ్చేస్తున్నాయి, తర్వాత మిడిల్ స్కేల్ కంపెనీస్ వచ్చేస్తున్నాయి, లార్జ్ స్కేల్ కంపెనీస్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మోనోపోలీ చేయడం అనేది ఇండియా ఫర్ సేల్ అయిపోతుంది. ఓకే, ఎందుకు ఇండియా ఫర్ సేల్ అయిపోతుంది అంటే నేను రీజన్ చెప్తాను. ఇప్పుడు అదానీకో అంబానీకో కంపెనీలు కట్టబెట్టేదానికంటే భారతదేశంలో ఉన్న 100 మందిని పిలిచి ఓనర్షిప్ చేయండి. దాంట్లో ఓన్లీ అంబానీ ఎందుకు ఉండాలి? ఓన్లీ అదానీ ఎందుకు ఉండాలి? అదానీతో పాటు 100 మందిని పెంచుకోండి. మీరు 2004 నుంచి 2014 ఎరా వరకు తీసుకుంటే నెంబర్ ఆఫ్ టెలికామ్ కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు ఎన్ని టెలికామ్ కంపెనీస్ ఉన్నాయి? జియో ఒకటి, ఎయిర్టెల్ ఒకటి, విఐ ఒకటి. ఇంకేదైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. అలానే ఎయిర్లైన్స్ ఎన్ని ఉన్నాయి ఈరోజు? ఎందుకు ఎయిర్లైన్స్ అన్ని కనుమరిపోయాయి? మోనోపోలిజం ఎందుకు పెరిగిపోతుంది? అంటే ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒకప్పుడు చాలామంది ప్రజలు తెలుసుకోండి. ఫస్ట్ నేను చెప్తున్నా, ప్రైవేటీకరణ ఇప్పుడున్న ప్రజెంట్ సర్కమ్టెన్సెస్లో అవసరం లేదు. ఎఫ్డిఐలో అసలు అక్కరే లేదు. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు ఫారెన్ వాళ్ళు ఎవరో వచ్చి మనకు టెక్నాలజీ నేర్పించాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరము లేదు. దాంతోపాటు ఈ రాజకీయ నాయకులకి, ఈ మినిస్టర్లకి బుద్ధి లేదు, బుర్ర లేదు. ఇది చదువుకున్నారే కానీ కామన్ సెన్స్ లేదు. ఎందుకు కామన్ సెన్స్ లేదు అంటున్నానంటే, ఇప్పుడు ఆ టెలికామ్ మినిస్ట్రీ కానీ, లేకపోతే ఏవియేషన్ మినిస్ట్రీ కానీ, అంటే లైక్ రామ్మోహన్ నాయుడు కానీ, ఆ రామ్మోహన్ నాయుడుకి కామన్ సెన్స్ లేదు. ఊరికే మినిస్టర్ అయిపోయారు తప్ప ఎంతసేపు ఉన్నా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటారు. వాట్ యూ డూయింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ప్యాసింజర్ మిస్టర్? నథింగ్ యూ డూయింగ్. యూర్ ఫేవరింగ్ ఫర్ ద ఇన్వెస్టర్స్, యూర్ ఫేవరింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. నువ్వు ఇండస్ట్రీ గురించి ఫేవర్ చేసుకోవడము, లేకపోతే ఇండస్ట్రీ గురించి కావాల్సిన చూసుకుంటున్నావు తప్ప నుంచి నువ్వు ప్యాసింజర్కి కావాల్సిన రేట్ ఫిక్సేషన్ అనేది 18 నెలలు అయిపోయింది. గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తున్నావు? ఇన్ని రోజులు ఫ్లైట్లలో వచ్చి ఫ్లైట్లలో పోతున్నావా? నీకు ముందు తెలీదా? ప్రికాషనరీస్ మెథడ్స్ తెలీదా? ప్రివెన్షన్స్ తెలీదా? ఇవన్నీ తెలుసుకోకుండా ఏం చేస్తుంది డీజీసీఏ? ఏం చేస్తుంది? మీరందరూ జీతాలు తీసుకొని నిద్రపోతున్నారు అక్కడ. ఇవన్నీ మీ పనే కదా. అది డేటా అంతా అనలైజ్ చేయాలి, ఏం జరుగుతుంది ఏంటి డే టు డే మానిటర్ చేయాల్సిన పనే కదా మీకు. 30 days సాలరీ ఎందుకు తీసుకుంటున్నారు? బికాస్ ఆఫ్ దాట్. సో ఇక్కడ ప్రైవేటీకరణ ఒక కాన్సెప్ట్లో వీళ్ళు ఏంటంటే మోనోపోలిజం క్రియేట్ చేసడం కోసమే ఇవన్నీ చేసిన ఒక చర్య. ఈరోజు ఎయిర్ లైన్స్లో మనకి ఇంత సంక్షోభం రావడానికి ఎయిర్ ఇండియా, ఇండిగో 2 ఉన్నాయి. ఎయిర్ ఇండియాలో ఈరోజు చూడండి మీరు 60,000, 70,000 హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే 4,000, 5,000 రూపాయలు వచ్చే టికెట్ ఈరోజు అంతంత కాస్ట్కి ఎందుకు వెళ్ళిపోయింది? బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి? నువ్వు ఒక చోట ఒక కంపెనీని నువ్వు మానిటర్ చేయలేని పరిస్థితుల్లో నీ గవర్నమెంట్ ఉందంటే ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. యూ మస్ట్ బి రిజైన్. ఎందుకు మస్ట్ బి రిజైన్ అంటున్నా అంటే యువర్ ఫెయిల్యూర్ ఎగ్జిక్యూటర్. వెన్ యూ డోంట్ నో, యూ డజంట్ హ్యావ్ ఎ కాంపిటెన్సీ ఆర్ కెపాసిటీ, యూ కెనాట్ రన్. నువ్వు ఈరోజు తప్పైపోయింది ఫ్యూచర్లోనే వద్దు భయ్, నువ్వు ఫ్యూచర్ అసలు చేయమాక వద్దు, నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో. ఎందుకంటే వేరే కొత్త అతను వచ్చాడు అనుకోండి, ఇలాంటి తప్పులు జరగవద్దా, నేనే కూర్చుంటాను, నేనే చేస్తానంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఈరోజు నేను మర్డర్ చేసేసాను, నన్ను క్షమించేసండి, రేపటి నుంచి నేను మర్డర్ చేయను, అలా ఉంది ఇప్పుడు ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈరోజు పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎంతో మంది ఫ్లైట్లలో తిరిగే వాళ్ళ యొక్క ఎన్నో పనులు ఈరోజు స్టాప్ అయిపోయాయి. ఎంతో నష్టం జరిగింది వాళ్ళకి, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి నష్టం జరిగి ఉంటుంది. పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయి ఉంటుంది, ఎన్నో జరిగిపోయి ఉంటాయి. హెల్త్లు పాడైపోయి ఉంటాయి, హెల్త్లు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. కరెక్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ట్రీట్మెంట్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నష్టపరంగా ఎవరు చెల్లించాలి? నువ్వే చెల్లించాలి. నీ ఫెయిల్యూర్ వల్ల, నీ ఇన్కాంపిటెన్సీ వల్ల ఈరోజు జరిగిన సంక్షోభం ఇది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా రిజైన్ చేయాల్సిందే కదా. ఇక్కడ అందరం మనం గమనించుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇండియా ఫర్ సేల్, రాష్ట్రం ఫర్ సేల్ అనేది అయిపోయింది. ఇంకో వింత విచిత్రం ఏంటంటే, టీడీపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ మాట్లాడతారు ఆయన, అవర్ మినిస్టర్ నారా లోకేష్ జీ హ్యాస్ బీన్ సెటప్డ్ వార్ రూమ్. అరే యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్? భజన ఎంతవరకు చేస్తారు మీరు? కామన్ సెన్స్ ఉందా అసలు? లోకేష్కి ఏం సంబంధం నాకు అర్థం కదా. వాట్ కెపాసిటీ యు ఆర్?
అర్ణబ్ గోస్వామి కరెక్ట్గా అడిగాడు, ఏ కెపాసిటీలో వారు నువ్వు క్రియేట్ చేసావు, అసలు నీకేం సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్తో నీకేం సంబంధం అంటే ఇక్కడ ఎలా అయిపోతుందంటే క్లియర్ కట్గా కనిపిస్తుంది. రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కావచ్చు, లేదు అని అనుకుంటే ఇండియాని కావచ్చు, ఫర్ సేల్ అనేది పెట్టేశారు వీళ్ళు. ఓకే. ఎవరు ఫర్ సేల్ అంటే ఇప్పుడు సపోజ్ అదాని, అంబానీ లేకపోతే ఇలాంటి క్యాపిటలిస్ట్ అందరూ కొనేసారబ్బా, దానికంటే బెటర్ నాకు ఇచ్చేసండి, ఆంధ్రప్రదేశ్ ఇండియా నాకు అమ్మేసండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రూపాయికి పర్ ఎకర్ ఇచ్చారు కదా, అదే రూపాయికి పర్ ఎకర్ చొప్పున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఎంతైతే ఉందో నేను కొనేస్తా, నాకు ఇచ్చేస్తారా? నేను హ్యాపీగా సుభిక్షంగా మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తా. ఎందుకంటే ₹1 ఎకరా కాబట్టి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయో, హెక్టార్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అవన్నీ నాకు ఇచ్చండి, నేను కొంటా. నేను కొని సీఎంలు బిఎంలు ఇంకా ఎలక్షన్స్ ఏం అక్కర్లా, నేనే మంచి ఎగ్జిక్యూటివ్స్ని పెడతాను, మంచిగా పనిచేసే వాళ్ళని పెడతాను, వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు, మీకు మంచి ట్యాక్స్ కూడా నేనే చూసుకుంటాను, అంత ఎక్కువ ట్యాక్స్ లేకుండా తక్కువ ట్యాక్స్లో పెడతాను, తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుకుంటారు, అమ్మేస్తే అయిపోయింది కదా. ఎందుకు ఈ ఎలక్షన్స్ ఎందుకు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు, గోల్ ఎందుకు, మళ్ళీ దీంట్లోంచి డబ్బులు తీసుకెళ్ళి ఈ ఎలక్షన్స్ గురించి 100 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు, ఇవన్నీ వేస్ట్ కదా. అదేదో ఫర్ సేల్ అని పెట్టేస్తే ఎవరొకరు వచ్చి కొనుక్కుంటారు కదా.